మీపై శని వక్రగతి ప్రభావం 29/6/2024 నుండి 15/11/2024 వరకు మీ రాశి ఫలితాలు, పరిహారాలు. అందరికీ నమస్కారం. శనైశ్వరుడు జూన్ 29 నుండి నవంబర్ 15, 2024 వరకు తిరోగమనంలో ప్రయాణిస్తాడు. జ్యోతిష్య శాస్త్రంలో ప్రధాన గ్రహమైన శని యొక్క త్రియోగమనం మన జీవితాల్లో గణనీయమైన మార్పులను తీసుకువస్తుంది. శని దాని తిరోగమనంలో వెనుకకు కదులుతున్నప్పుడు మనల్ని వ్యక్తిగతంగా మరియు సమాజంగా ప్రభావితం చేస్తుంది. నెమ్మదిగా కదిలే గ్రహాలలో ఒకటిగా శని యొక్క ప్రభావం లోతైనది మరియు శాశ్వతమైనది. శని న్యాయం, నిజాయితీ, సమగ్రత, విధేయత, క్రమశిక్షణ మరియు కర్మలతో సంబంధం కలిగి ఉంటాడు. శనైశ్వరుడు మన చర్యల ఆధారంగా మనకు ప్రతిఫలం లభించేలా చేస్తాడు. తిరోగమనం లేదా వక్రీచలనం ఒక గ్రహం వెనుకకు కదులుతున్నట్లు కనిపించినప్పుడు జరుగుతుంది. అది మళ్ళీ ముందుకు సాగడం ప్రారంభించినప్పుడు దానిని డైరెక్ట్ మోషన్ అంటారు. వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని యొక్క తిరోగమనం అపరిష్కృత సమస్యలకు సమాధానాల కోసం ప్రేరేపిస్తుంది. శని తిరోగమనం యొక్క కాలం అనేక రకాల ఆందోళనలతో పాటు వ్యక్తిగత వృత్తికి కూడా అవకాశం కల్పిస్తుంది. తమ సమస్యలకు పరిష్కారాలను కనుగొనడానికి ప్రయత్నిస్తూ ఉన్నవారు శని వక్రగతి కాలంలో గణనీయమైన పురోగతి సాధిస్తారు. జూన్ 29 నుండి నవంబర్ 15, 2024 వరకు శని యొక్క తిరోగమనం 12 రాశులను ఎలా ప్రభావితం చేస్తుంది మరియు 12 రాశుల వారు ఈ కాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు జూన్ 29, 2024 నుండి 15 నవంబర్ 2024 వరకు మేషరాశి వ్యక్తులపై శని యొక్క తిరోగమన ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. మేషరాశి వారికి శని 10వ ఇంట్లో సంచరిస్తూ 11వ ఇంట్లో తిరోగమనంలో ఉన్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో శని తిరోగమన ప్రభావం వలన మేషరాశి వ్యక్తులు ఈ కాలంలో మంచి పురోగతిని చూస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మీరు అనేక రకాల అడ్డంకులను సులభంగా అధిగమిస్తారు. మేషరాశి వారికి వ్యాపార పరంగా శని వక్రగతి కాలంలో మంచి లాభాలు లభిస్తుంది. అయినప్పటికీ ఆర్థిక విషయాలలో డబ్బును పొదుపు చేసే విషయంలో మేషరాశి వ్యక్తులు కొన్ని అడ్డంకులు మరియు అంతరాలను చూడవచ్చు. అనుబంధాల విషయంలో తమ జీవిత భాగస్వామితో చక్కటి అవగాహన ఉన్నప్పటికీ మేషరాశి వారు ఈ కాలంలో జీవిత భాగస్వామితో వాదనలకు దిగవచ్చు. ఆరోగ్యం విషయంలో శని వక్రగతి కాలంలో మేషరాశి వారు మెరుగైన ఆరోగ్యాన్ని అనుభవిస్తారు. కాకపోతే జలుబు, దగ్గు వంటి కొన్ని తేలికపాటి అలర్జీలతో ఇబ్బంది పడే అవకాశం ఉంది. 29 జూన్ 2024 నుండి 15 నవంబర్ 2024 వరకు శని యొక్క తిరోగమన ప్రభావం యొక్క అనుకూల ప్రభావాలను పెంచుకోవడం కొరకు మరియు ప్రతికూల ప్రభావాన్ని తగ్గించుకోవడం కొరకు మేషరాశి వ్యక్తులు ఓం నమో నారాయణాయ మంత్రాన్ని ప్రతిరోజు కనీసం 21 సార్లు జపించండి. ఇప్పుడు 29 జూన్ 2024 నుండి 15 నవంబర్ 2024 వరకు వృషభ రాశి వ్యక్తులపై శని యొక్క తిరోగమన ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. వృషభ రాశి వారికి 9వ మరియు 10వ గృహాల అధిపతి అయిన శని ప్రస్తుతం 10వ ఇంట్లో తిరోగమనం చేస్తాడు. వృషభ రాశి వ్యక్తులు శనైశ్వరుని తిరోగమనం కారణంగా కెరీర్ మరియు కుటుంబ అభివృద్ధిలో కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కోవచ్చు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మీరు కొంత ఒత్తిడిని ఎదుర్కోవచ్చు. ఇది మీ సమయాన్ని మరియు శక్తిని అనవసరంగా కోల్పోయేలా చేయవచ్చు. వ్యాపార రంగంలో మీరు కొంత పోటీని ఎదుర్కోవచ్చు మరియు తద్వారా వ్యాపారంలో కొన్ని మంచి అవకాశాలను కోల్పోతారు.
వృషభ రాశి వ్యక్తులు ఈ శని వక్రగతి కాలంలో బాగా డబ్బు సంపాదించవచ్చు. అయినప్పటికీ డబ్బును పొదుపు చేసే విషయంలో వృషభ రాశి వ్యక్తులు కొన్ని అడ్డంకులు మరియు అంతరాలను చూడవచ్చు. అనుబంధాల విషయంలో తమ జీవిత భాగస్వామితో చక్కటి అవగాహన ఉన్నప్పటికీ వృషభ రాశి వారు ఈ కాలంలో జీవిత భాగస్వామితో కొంత ఒత్తిడితో కూడుకున్న పరిస్థితులను ఎదుర్కోవచ్చు. ఆరోగ్యం విషయంలో శని వక్రగతి కాలంలో వృషభ రాశి వారు కంటి అనారోగ్యాలు మరియు ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశం ఉంది. 29 జూన్ 2024 నుండి 15 నవంబర్ 2024 వరకు శని యొక్క తిరోగమన ప్రభావం యొక్క అనుకూల ప్రభావాలను పెంచుకోవడం కొరకు మరియు ప్రతికూల ప్రభావాన్ని తగ్గించుకోవడం కొరకు వృషభ రాశి వ్యక్తులు ప్రతిరోజు శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం పఠించండి. ఇప్పుడు 29 జూన్ 2024 నుండి 15 నవంబర్ 2024 వరకు మిథున రాశి వ్యక్తులపై శని యొక్క తిరోగమన ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. మిథున రాశి వ్యక్తులకు శని 8వ మరియు 9వ గృహాల అధిపతిగా ఉంటూ 9వ ఇంట్లో తిరోగమన సంచారం చేస్తాడు. మిథున రాశి వ్యక్తులు శని యొక్క వక్రగత కాలంలో అదృష్టాన్ని కోల్పోవచ్చు మరియు ఆత్మవిశ్వాసం లేకపోవడం వల్ల అనేక విషయాలలో ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. మిథున రాశి వ్యక్తులు ఉద్యోగ రంగంలో మంచి అవకాశాలను కోల్పోవచ్చు. పనిలో పేరు ప్రతిష్టలు తగ్గవచ్చు మరియు ఉద్యోగంలో తగినంత గుర్తింపు లభించకపోవచ్చు. వ్యాపార రంగంలో అనేక రకాల మంచి వ్యాపార అవకాశాలను కోల్పోవచ్చు. ఈ కారణంగా మీరు మంచి లాభాలను ఆర్జించే అవకాశాలు కూడా కోల్పోవచ్చు. డబ్బు విషయానికి వస్తే మీరు ప్రయాణాలలో డబ్బును పోగొట్టుకోవచ్చు మరియు దీని కారణంగా ఈ కాలంలో డబ్బును పొదుపు చేసే విషయంలో మిథున రాశి వ్యక్తులు కొన్ని అడ్డంకులు మరియు అంతరాలను చూడవచ్చు. రిలేషన్షిప్ విషయానికి వస్తే కుటుంబ సమస్యలపై మీ జీవిత భాగస్వామితో ఈ కాలంలో నిరంతర వాదనలు కలహాలు చోటు చేసుకోవచ్చు. ఆరోగ్య విషయంలో శని వక్రగతి కాలంగా మిథున రాశి వారు కాళ్లల్లో కొంత తీవ్రమైన నొప్పికి గురయ్యే అవకాశం ఉంటుంది. 29 జూన్ 2024 నుండి 15 నవంబర్ 2024 వరకు శని యొక్క తిరోగమన ప్రభావం యొక్క అనుకూల ప్రభావాలను పెంచుకోవడం కొరకు మరియు ప్రతికూల ప్రభావాన్ని తగ్గించుకోవడం కొరకు మిథున రాశి వ్యక్తులు ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించండి. ఇప్పుడు 29 జూన్ 2024 నుండి 15 నవంబర్ 2024 వరకు కర్కాటక రాశి వ్యక్తులపై శని యొక్క తిరోగమన ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి 7వ మరియు 8వ గృహాల అధిపతి అయిన శని ప్రస్తుతం 8వ ఇంట్లో తిరోగమనం పొందాడు. శని వక్రగతి కారణంగా కర్కాటక రాశి వ్యక్తుల జీవితంలో ఊహించని లాభాలు మరియు ఆకస్మిక అభివృద్ధిని పొందవచ్చు. ఈ కాలంలో కర్కాటక రాశి వ్యక్తులు ఉద్యోగంలో మంచి అవకాశాలను కోల్పోవచ్చు మరియు పనిలో కొత్త ఇబ్బందికర పరిస్థితులు ఉండవచ్చు. వ్యాపార రంగంలో ఉన్న కర్కాటక రాశి వ్యక్తులు అనేక రకాల వ్యాపార సమస్యల నుండి ఈ కాలంలో బయటపడవచ్చు. డబ్బు విషయంలో ఈ కాలంలో మీరు జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. ప్రయాణంలో నిర్లక్ష్యం కారణంగా మీరు డబ్బును కోల్పోవచ్చు. భార్యాభర్తల మధ్య అనుబంధం విషయంలో జీవిత భాగస్వామితో అనుమానాలు, అనవసరమైన చర్చలు సంఘర్షణకు కారణమవుతాయి మరియు శాంతికి భంగం కలిగించవచ్చు. ఇది ఒత్తిడితో కూడిన పరిస్థితికి దారితీస్తుంది. కావున కర్కాటక రాశి వ్యక్తులు ఈ కాలంలో జీవిత భాగస్వామితో చాలా ఓర్పుతో వ్యవహరించాలి. ఆరోగ్యం విషయంలో కర్కాటక రాశి వ్యక్తులు కాళ్లలో తీవ్రమైన నొప్పికి గురవుతారు మరియు ఇది ఒత్తిడి కారణంగా తలెత్తవచ్చు. 29 జూన్ 2024 నుండి 15 నవంబర్ 2024 వరకు శని యొక్క తిరోగమన ప్రభావం యొక్క అనుకూల ప్రభావాలను పెంచుకోవడం కొరకు మరియు ప్రతికూల ప్రభావాన్ని తగ్గించుకోవడం కొరకు
కర్కాటక రాశి వ్యక్తులు ప్రతిరోజు దుర్గామాత స్తోత్రాలను పఠించండి. ఇప్పుడు 29 జూన్ 2024 నుండి 15 నవంబర్ 2024 వరకు సింహరాశి వ్యక్తులపై శని యొక్క తిరోగమన ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. సింహరాశి వారికి శని 6వ మరియు 7వ ఇంటి అధిపతిగా ఉంటూ ప్రస్తుతం 7వ ఇంట్లో తిరోగమనం పొందాడు. శని యొక్క వక్రగతి కారణంగా ఈ కాలంలో మీ స్నేహితులతో అనుబంధాన్ని కాపాడుకునే విషయంపై దృష్టి పెట్టవలసి ఉంటుంది. కెరీర్ విషయంలో మీరు అనవసర ప్రయాణాలు చేయవలసి రావచ్చు మరియు కుంభరాశిలో శని తిరోగమనం సమయంలో అటువంటి ప్రయాణాలు మీకు నష్టాలను కష్టాలను తీసుకురావచ్చు. కాబట్టి ప్రయాణాల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార రంగంలో ఉన్న సింహరాశి వ్యక్తులు పోటీదారుల నుండి బెదిరింపుల రూపంలో కొన్ని ఎదురు దెబ్బలను ఎదుర్కోవచ్చు. డబ్బు విషయానికొస్తే శని తిరోగమన కాలంలో ఇతరులకు ఇచ్చిన డబ్బు మీకు తిరిగి రాకపోవచ్చు. కావున ఇతరులకు డబ్బు ఇచ్చే ముందు బాగా ఆలోచించి ఇవ్వాలి. భార్యాభర్తల మధ్య అనుబంధం విషయంలో జీవిత భాగస్వామితో సింహరాశి వ్యక్తులు శని వక్రగతి కాలంలో అహం సంబంధిత సమస్యలను ఎదుర్కోవచ్చు. ఇది మీ అనుబంధంపై ప్రతికూల ప్రభావాన్ని చూపవచ్చు. ఆరోగ్యం విషయంలో మీరు మోకాలి నొప్పికి గురయ్యే అవకాశం ఉంది. 29 జూన్ 2024 నుండి 15 నవంబర్ 2024 వరకు శని యొక్క తిరోగమన ప్రభావం యొక్క అనుకూల ప్రభావాలను పెంచుకోవడం కొరకు మరియు ప్రతికూల ప్రభావాన్ని తగ్గించుకోవడం కొరకు సింహరాశి వ్యక్తులు ఓం భాస్కరాయ నమః అని ప్రతిరోజు 19 సార్లు జపించండి. ఇప్పుడు 29 జూన్ 2024 నుండి 15 నవంబర్ 2024 వరకు కన్యరాశి వ్యక్తులపై శని యొక్క తిరోగమన ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. కన్యరాశి వారికి 5వ మరియు 6వ గృహాల అధిపతి అయిన శని ప్రస్తుతం 6వ ఇంట్లో తిరోగమనం చేస్తాడు. శని తిరోగమనం కారణంగా ఖర్చులను ఎదుర్కోవడానికి ఈ కాలంలో మీకు మరింత డబ్బు అవసరం కావచ్చు మరియు దీని కారణంగా మీరు లోన్లను పొందేందుకు ప్రయత్నించవచ్చు. కెరీర్ విషయంలో మీరు ప్రస్తుతం చేస్తున్న ప్రయత్నాలలో విజయం సాధించడానికి మరింత తీవ్రంగా శ్రమించాల్సి రావచ్చు. వ్యాపార రంగంలో తగినంత జాగ్రత్తలు తీసుకుపోవడం వలన మీరు పోటీదారుల నుండి పోటీని ఎదుర్కోవచ్చు. డబ్బు విషయంలో మీరు ఆనందాన్ని కోల్పోయేలా చేసే అవాంఛిత పద్ధతిలో శని వక్రగతి కాలంలో మీరు డబ్బును పోగొట్టుకోవచ్చు. భార్యాభర్తల మధ్య అనుబంధం విషయంలో జీవిత భాగస్వామితో కన్యరాశి వ్యక్తులు శని వక్రగతి కాలంలో ఆకస్మిక వాదనలకు దిగవచ్చు. వీటిని మీరు నివారించాలి. ఆరోగ్యం విషయంలో ఎటువంటి అనారోగ్యాలకు గురి కాకుండా ఉండటానికి ఈ కాలంలో మీరు తగినంత జాగ్రత్తలు తీసుకోవాలి. 29 జూన్ 2024 నుండి 15 నవంబర్ 2024 వరకు శని యొక్క తిరోగమన ప్రభావం యొక్క అనుకూల ప్రభావాలను పెంచుకోవడం కొరకు మరియు ప్రతికూల ప్రభావాన్ని తగ్గించుకోవడం కొరకు కన్యరాశి వ్యక్తులు ఓం నమో నారాయణ అని ప్రతిరోజు 41 సార్లు జపించండి. ఇప్పుడు 29 జూన్ 2024 నుండి 15 నవంబర్ 2024 వరకు తులారాశి వ్యక్తులపై శని యొక్క తిరోగమన ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. తులారాశి వారికి శని 4వ మరియు 5వ గృహాల అధిపతిగా ఉంటూ ప్రస్తుతం 5వ ఇంట్లో తిరోగమనం చేస్తాడు. శని యొక్క తిరోగమనం కారణంగా మీ భవిష్యత్తు మరియు భద్రత గురించి మీకు ఈ కాలంలో మరింత ఆందోళనలు ఉండవచ్చు. కెరీర్ విషయంలో మీ తెలివితేటలు లేదా ప్రయత్నాలు తగినంత ఫలితాలను ఇవ్వకపోవచ్చు మరియు ఇది కూడా మీ ఆందోళనలకు కొంత కారణం కావచ్చు. వ్యాపార రంగంలో మీరు వ్యాపారంలో తగినంత అవకాశాలు మరియు లాభాలు లేక ఇబ్బందులు పడవచ్చు. అలాగే ఈ కాలంలో మీరు వ్యాపారంలో తెలివైన నిర్ణయాలు తీసుకోలేకపోవచ్చు.
డబ్బు విషయానికి సంబంధించి శని వక్రగతి కాలంలో తగినంత పొదుపు, ముందు జాగ్రత్తలు మరియు ప్రణాళిక లేకపోవడం వలన మీరు తీవ్రమైన డబ్బు కొరతను ఎదుర్కోవచ్చు. భార్యాభర్తల మధ్య అనుబంధం విషయంలో జీవిత భాగస్వామితో తగాదాలకు దారితీసే అహం సమస్యలు ఉండవచ్చు. కావున మీ జీవిత భాగస్వామితో ఈ కాలంలో మీరు ఎంతో సంయమనంతో వ్యవహరించాలి. ఆరోగ్యం విషయంలో శని తిరోగమన కాలంలో మీరు పిల్లల ఆరోగ్యం కోసం డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది మరియు ఇది మీకు ఆందోళన కలిగిస్తుంది. 29 జూన్ 2024 నుండి 15 నవంబర్ 2024 వరకు శని యొక్క తిరోగమన ప్రభావం యొక్క అనుకూల ప్రభావాలను పెంచుకోవడం కొరకు మరియు ప్రతికూల ప్రభావాన్ని తగ్గించుకోవడం కొరకు తులారాశి వ్యక్తులు ఓం నమో నారాయణ అని ప్రతిరోజు 41 సార్లు జపించండి. ఇప్పుడు 29 జూన్ 2024 నుండి 15 నవంబర్ 2024 వరకు వృశ్చిక రాశి వ్యక్తులపై శని యొక్క తిరోగమన ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి శని మరియు 4వ గృహాల అధిపతిగా ఉంటూ ప్రస్తుతం 4వ ఇంట్లో తిరోగమనం పొందాడు. శని తిరోగమన కాలంలో మీరు మీ కుటుంబానికి మీ సమయాన్ని, సహకారాన్ని ఎక్కువగా ఇవ్వవలసి ఉంటుంది. దీనివల్ల విధులు, బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ఈ కారణంగా మీరు బాగా ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. కెరీర్ విషయంలో అధిక పని ఒత్తిడి కారణంగా మీరు మీ జీవితంలో, ఉద్యోగంలో మంచి అవకాశాలను కోల్పోవచ్చు. వ్యాపార రంగంలో మీరు లాభాలను కోల్పోవచ్చు మరియు అనేక రకాల నష్టాలను ఎదుర్కోవచ్చు. అలాగే శని వక్రగతి కాలంలో మీ పోటీదారుల నుండి మరింత పోటీ ఉండవచ్చు. డబ్బు విషయంలో, ప్రయాణం విషయంలో ఏకాగ్రత లేకపోవడం మరియు నిర్లక్ష్యం కారణంగా మీరు డబ్బును కోల్పోవచ్చు. అనుబంధాల విషయంలో జీవిత భాగస్వామితో అవాంఛిత వివాదాలు తలెత్తవచ్చు మరియు ఈ వివాదాలు తీవ్రమైన అభిప్రాయ భేదాలకు దారితీయవచ్చు. ఆరోగ్య విషయంలో మీరు వాహనాలను నడుపుతున్నప్పుడు ప్రమాదాలు చోటు చేసుకోవచ్చు. అలాగే మీరు కాళ్ల నొప్పితో బాధపడే పరిస్థితి కలగవచ్చు. 29 జూన్ 2024 నుండి 15 నవంబర్ 2024 వరకు శని యొక్క తిరోగమన ప్రభావం యొక్క అనుకూల ప్రభావాలను పెంచుకోవడం కొరకు మరియు ప్రతికూల ప్రభావాన్ని తగ్గించుకోవడం కొరకు వృశ్చిక రాశి వ్యక్తులు శనివారాలలో శని భగవానుడికి పూజలు, శాంతులు చేయించాలి. ఇప్పుడు 29 జూన్ 2024 నుండి 15 నవంబర్ 2024 వరకు ధనుసు రాశి వారి వ్యక్తులపై శని యొక్క తిరోగమన ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ధనుసు రాశి వారికి శని 2వ మరియు 3వ ఇంటి అధిపతిగా ఉంటూ ప్రస్తుతం 3వ ఇంట్లో తిరోగమనం చెందుతున్నాడు. శని వక్రగతి కారణంగా మీరు స్వీయ అభివృద్ధిపై ఎక్కువ దృష్టి పెట్టవలసి ఉంటుంది. ఈ కాలంలో ఎక్కువ ప్రయాణాలు కూడా చేయవచ్చు. కెరీర్ విషయంలో మీరు అనుకున్నంత ఉన్నత స్థాయి ఫలితాలు మీకు లభించకపోవచ్చు. కావున ఈ కాలంలో మీరు వృత్తిపరంగా అసంతృప్తికి లోను కావచ్చు. వ్యాపార పరంగా మీరు తరచూ ప్రయాణాలు చేయవలసి రావచ్చు. ఇటువంటి ప్రయాణాల వలన మీకు పెద్దగా ప్రయోజనాలు కూడా కలగకపోవచ్చు. ఆర్థిక పరంగా కుటుంబంలో ఎక్కువ బాధ్యతల కారణంగా మీరు అధిక ఖర్చులు చేయవలసి రావచ్చు. కావున ఈ కాలంలో మీకు డబ్బు కొరత ఏర్పడవచ్చు. రిలేషన్షిప్ పరంగా మీరు మీ జీవిత భాగస్వామితో అనవసర చర్చలు, వాదనలు చేయడం వలన మీ అనుబంధంలో ఒత్తిడి చోటు చేసుకోవచ్చు. ఆరోగ్యం విషయానికొస్తే రోగ నిరోధక శక్తి లేకపోవడం వల్ల మీరు జలుబు మరియు దగ్గుకు గురయ్యే అవకాశం ఉంది. 29 జూన్ 2024 నుండి 15 నవంబర్ 2024 వరకు శని యొక్క తిరోగమన ప్రభావం యొక్క అనుకూల ప్రభావాలను పెంచుకోవడం కొరకు మరియు ప్రతికూల ప్రభావాన్ని తగ్గించుకోవడం కొరకు ధనుసు రాశి వ్యక్తులు రోజు 27 సార్లు
ఓం మంగళాయ నమః అని జపించండి. ఇప్పుడు 29 జూన్ 2024 నుండి 15 నవంబర్ 2024 వరకు మకర రాశి వ్యక్తులపై శని యొక్క తిరోగమన ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. మకర రాశి వారికి మొదటి మరియు రెండవ గృహాధిపతిగా ఉన్న శని ప్రస్తుతం రెండవ ఇంట్లో తిరోగమనం చెందుతున్నాడు. శని యొక్క వక్రగతి కారణంగా మీరు ఈ సమయంలో కుటుంబం మరియు ఆర్థిక విషయాలకు ఎక్కువ సమయం కేటాయించి రావచ్చు. కుంభరాశిలో శని తిరోగమనం సమయంలో మీరు ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కెరీర్ పరంగా ఈ సమయంలో మీరు ఊహించని ఉద్యోగ బదిలీలను ఎదుర్కోవచ్చు. ఇది మీకు కొంత అసంతృప్తిని కలిగించవచ్చు. వ్యాపార రంగంలో మీరు మీ పోటీదారుల నుండి తీవ్రమైన పోటీని ఎదుర్కోవచ్చు. అలాగే ఈ పోటీ వలన మీ లాభావకాశాలు కూడా తగ్గిపోవచ్చు. ఆర్థిక విషయానికి వస్తే ఈ కాలంలో మీరు అనుకున్న విధంగా డబ్బును పొదుపు చేయలేకపోవచ్చు. రిలేషన్షిప్ పరంగా మీరు కుటుంబ సభ్యులతో అనవసరమైన వాదనలు చేయవచ్చు. ఇటువంటి వాదనల వలన కుటుంబంలో అశాంతి వాతావరణం చోటు చేసుకోవచ్చు. ఆరోగ్య విషయంలో మీరు శని వక్రగతి కాలంలో కంటి సంబంధిత సమస్యలను ఎదుర్కోవచ్చు. 29 జూన్ 2024 నుండి 15 నవంబర్ 2024 వరకు శని యొక్క తిరోగమన ప్రభావం యొక్క అనుకూల ప్రభావాలను పెంచుకోవడం కొరకు మరియు ప్రతికూల ప్రభావాన్ని తగ్గించుకోవడం కొరకు మకర రాశి వ్యక్తులు రోజు 11 సార్లు ఓం నమః శివాయ అని జపించండి. ఇప్పుడు 29 జూన్ 2024 నుండి 15 నవంబర్ 2024 వరకు కుంభరాశి వ్యక్తులపై శని యొక్క తిరోగమన ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. కుంభరాశి వారికి శని మొదటి మరియు 12వ గృహాల అధిపతిగా ఉంటూ ప్రస్తుతం మొదటి ఇంట్లో తిరోగమనం చెందుతున్నాడు. శని యొక్క తిరోగమనం కారణంగా మీరు ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ చూపవలసి ఉంటుంది. ఈ కాలంలో మీరు అనవసర ఖర్చులను ఎదుర్కోవచ్చు మరియు అవాంఛిత ప్రయాణాలను చేయవచ్చు. కెరీర్ పరంగా ఎక్కువ అభివృద్ధికి అవకాశం ఉన్న రంగాలకు మారే ప్రయత్నం చేయవచ్చు. కానీ అటువంటి మార్పులు మీరు కోరుకున్న ఫలితాలను ఇవ్వకపోవచ్చు. వ్యాపార రంగంలో ఉన్న కుంభరాశి వ్యక్తులు వ్యాపార ప్రయోజనాల కోసం ప్రయాణించాల్సి రావచ్చు. కానీ అటువంటి ప్రయత్నాలలో పెద్దగా పురోగతి ఉండకపోవచ్చు. ఆర్థిక విషయానికి వస్తే మీరు ఊహించని విధంగా మీకు ఆదాయం లభించవచ్చు. ఆకస్మిక ధన ప్రాప్తి కలగవచ్చు. ఈ కారణంగా మీకు అనేక లాభాలు ప్రయోజనాలు కలగవచ్చు. రిలేషన్షిప్ విషయానికి వస్తే మీరు మీ జీవిత భాగస్వామి నుండి తగినంత ఆప్యాయతను సహకారాన్ని పొందలేకపోవచ్చు. అదేవిధంగా అనవసర కలహాలు కూడా చోటు చేసుకోవచ్చు. ఆరోగ్యపరంగా శని వక్రగతి కాలంలో మీరు జీర్ణ సంబంధిత సమస్యలను కలిగి ఉండవచ్చు. 29 జూన్ 2024 నుండి 15 నవంబర్ 2024 వరకు శని యొక్క తిరోగమన ప్రభావం యొక్క అనుకూల ప్రభావాలను పెంచుకోవడం కొరకు మరియు ప్రతికూల ప్రభావాన్ని తగ్గించుకోవడం కొరకు కుంభరాశి వ్యక్తులు ఓం శివ ఓం శివ ఓం అని ప్రతిరోజు 27 సార్లు జపించండి. ఇప్పుడు 29 జూన్ 2024 నుండి 15 నవంబర్ 2024 వరకు మీనరాశి వ్యక్తులపై శని యొక్క తిరోగమన ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. మీనరాశి వారికి శని 11వ మరియు 12వ గృహాల అధిపతిగా ఉంటూ ప్రస్తుతం 12వ ఇంట్లో తిరోగమనం పొందుతాడు. శని యొక్క తిరోగమనం కారణంగా మీరు ఖర్చులపై మరింత దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుంది మరియు ఎక్కువ ఆలోచనతో ఖర్చులను నిర్వహించవలసి ఉంటుంది. ఎందుకంటే ఈ కాలంలో మీరు ఎక్కువగా అనవసర ఖర్చుల వలన నష్టపోయే అవకాశం ఉంది. కెరీర్ పరంగా మీ కష్టానికి తగిన గుర్తింపు మీకు ఈ కాలంలో లభించకపోవచ్చు. అదేవిధంగా ఉపాధి పరంగా అధిక శ్రమ వలన మీరు ఒత్తిడికి గురి కావచ్చు.
వ్యాపార రంగంలో ఉన్న మీనరాశి వారి తీవ్రమైన వ్యాపార పోటీని ఎదుర్కోవచ్చు. అదేవిధంగా మీ పోటీదారుల వ్యూహాలు మీకు అనేక రకాల ఇబ్బందులను కలిగించవచ్చు. శని వక్రగతి కారణంగా మీరు ఆర్థిక లాభాలను మరియు నష్టాలను రెండిటినీ ఎదుర్కోవచ్చు. మీ యొక్క ఆర్థిక పరిస్థితి తీవ్రమైన హెచ్చుతగ్గులకు గురి కావచ్చు. కావున మీరు ఖర్చులను అదుపులో ఉంచుకొని సరైన ఆర్థిక ప్రణాళికలను అమలు చేయాలి. రిలేషన్షిప్ విషయానికి వస్తే కుటుంబ సమస్యలపై మీ జీవిత భాగస్వామితో ఈ కాలంలో నిరంతర వాదనలు, కలహాలు చోటు చేసుకోవచ్చు. ఆరోగ్యం విషయంలో మీనరాశి వ్యక్తులు కాళ్లలో నొప్పికి గురవుతారు మరియు ఇది ఒత్తిడి కారణంగా తలెత్తవచ్చు. 29 జూన్ 2024 నుండి 15 నవంబర్ 2024 వరకు శని యొక్క తిరోగమన ప్రభావం యొక్క అనుకూల ప్రభావాలను పెంచుకోవడం కొరకు మరియు ప్రతికూల ప్రభావాన్ని తగ్గించుకోవడం కొరకు మీనరాశి వ్యక్తులు ఓం భూమిపుత్రాయ నమః అని ప్రతిరోజు 27 సార్లు జపించండి.